కోట్లు ఖర్చు చేసి ఒక విమానాన్ని కూల్చివేశారు. వినేవారికి అదో పిచ్చి చర్యలా అనిపిస్తుంది. కానీ అది కేవలం కూల్చివేత కాదు, ఒక ప్రయోగం. విమానంలో ఏ సీట్లు సురక్షితమనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ ప్రయోగం చేశారు. తాజా విమాన ప్రమాదం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 11 ఇయర్ సీట్లో కూర్చున్న రమేష్ మృత్యుంజయుడులా తిరిగొచ్చిన విషయం తెలిసిందే. అయితే అతను ఎలా ప్రాణాలతో బతికి బయటపడ్డాడో తెలియాలంటే 13 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. మెక్సికోలోని సోన్రాన్ ఎడారి విమానాలు కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఓ ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. దీన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ముందుకొచ్చిన ఛానల్ 4 డ్రాగన్ పై అనే టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ అప్పట్లోనే దీనికోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. విమానంలో కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. ప్రమాద సమయంలో మనుషుల్లో ఏ ఎముకలు విరిగే ఛాన్స్ ఉందో తెలుసుకోవడం కోసం మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివే కలిగిన డమ్మీ బొమ్మలను తయారు చేశారు. వాటిని 3 రకాల పొజిషన్లో కూర్చోబెట్టారు. ఒకటి, సీట్ బెల్ట్ పెట్టుకుని బ్రెస్ట్ పొజిషన్లో, అంటే క్రాష్ ల్యాండింగ్ టైంలో ఇదే సురక్షితమైన పొజిషన్లో కూర్చోబెట్టారు. రెండవ పొజిషన్లో బెల్ట్ పెట్టి మామూలుగా కూర్చోబెట్టారు. మూడవ పొజిషన్లో బెల్ట్ లేకుండా బ్రెస్ట్ పొజిషన్లో కాకుండా మామూలుగా కూర్చోబెట్టారు. ఆ బోయింగ్ 727 విమానాన్ని 2500 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాక పైలట్ పారాషూట్ ద్వారా బయటకు దూకేశాడు. తర్వాత ఆ విమానాన్ని వెనుక చిన్నపాటి విమానంలో వస్తున్న పైలట్ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపి కూల్చేశాడు. ఈ అధ్యయనంలో ఏం తేలిందంటే, విమానం కూలినప్పుడు బిజినెస్ క్లాస్ తో పోలిస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరలో ఉండే ఎకానమీ క్లాస్ లోని వారే బతికే అవకాశాలు ఎక్కువ అని నిర్ధారణ అయ్యింది. ఇందులో తొలి 11 వరుసల సీట్లు పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. ఈ సీట్లో ఎవరూ బతికే అవకాశం లేదని తేల్చేశారు. వెనక ఉన్న సీట్లో 75% మంది బతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. కూలినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ బాడీ ఎంత తీవ్రతను తట్టుకోగలదో అన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడింది. అప్పటితో పోలిస్తే ఇప్పటి విమానాల్లో భద్రత బాగా పెరిగింది. అయితే తనను విమానంలో సీటు ఎంచుకోమన్నా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరలో ఉన్న వరుసలోని సీట్ ను ఎంచుకుంటారు. ఈ ప్రయోగం చేసిన సంవత్సరం 2012కు ముందు ఇలాంటి పరీక్షనే 1984లో బోయింగ్ 720 విమానంతో నాసా నిర్వహించింది.